నమస్తే. ఒకవైపు కరెంటుకు సంబంధించినటువంటి విషయంలో కమిషన్, మరొక వైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కమిషన్. రెండు కమిషన్ల విషయంలో కూడా కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగానే కనబడతా ఉంది. కమిషన్లనే రద్దు చేసుకోండి, మీరు వైదొలగండి అంటూ లేఖలు కూడా రాస్తున్నటువంటి సందర్భాలను మనం అయితే చూస్తూ ఉన్నాం. ఇక రెండు కమిషన్ల వద్దకు వెళ్ళినటువంటి ప్రొఫెసర్ కోదండరాం, నాటి జేఏసీ అధ్యక్షులు మనతో పాటుగా ఉన్నారు. నేడు టీజేఎస్ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరాం సార్తో ఉన్నాం. సార్, ఏంటి అసలు రెండు కమిషన్లు రెండు రకాలుగా నడుస్తూ ఉన్నాయి? మొత్తానికి కేసీఆర్ని అయితే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఎట్లా మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ చంద్రఘోష్ కమిషన్కి? పినాకీ చంద్రఘోష్ కమిటీకి మేము అసలు కాళేశ్వరం ప్రాజెక్టు దాని లోపాల గురించి ఇప్పటికే వివిధ కమిషన్లు ఏర్పడ్డాయి. ఎన్ఎస్డిఏ టెక్నికల్ కమిటీ వచ్చింది. అదేవిధంగా క్యాగ్ తన విపులమైనటువంటి నివేదికను ఇచ్చింది. తర్వాత మూడవది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వేసిన విజిలెన్స్ కమిటీలు ఉన్నాయి. అన్నింటినీ పరిశీలించి మేము వారికి అసలు ఈ డ్యాము ఎందుకు ఇట్లా పరిస్థితి ఏంది అనేది మేము వివరించినాం. దాంట్లో స్థూలంగా మేము చెప్పింది ఏంటంటే డ్యాములో చాలా జాగ్రత్తలు పాటించారు. ఇప్పుడు వ్యాప్కోస్ వారే 9 ఏటి బాగుంటుంది, 236 టీఎంసీల నీళ్లు ఉన్నాయి అని అన్నారు. మళ్ళీ అదే వ్యాప్కోస్ను ఈ 9 ఏటి ప్రాజెక్టు కాకుండా దీనికి మన మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపోర్టు కూడా వాళ్ళకే అప్పచెప్పిండ్రు. అది కరెక్ట్ కాదు. ఇది ఇట్లాంటి లోపాలు ఉన్నాయి. ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది లేదు. నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లా ఖర్చు చేస్తాం అనే దాని మీద అంచనా లేకుండానే, ఏ నిధులు జేబులు లేకుండానే వేల కోట్లకి ఎట్లా ప్రణాళిక వేస్తారు. ఇది దాని విషయంలో తప్పుపట్టింది. కాంట్రాక్టులు ఇచ్చే విషయంలో కూడా అసలు ఆ కాంట్రాక్టులు, ఖర్చులు అనే వాటి మీద చాలా లోపాలు ఉన్నాయి. బిల్లులు మధ్య మధ్యలో పెంచుకుంటూ పోయినరు, ఖర్చులు సవరించిండ్రు. 80,000 కోట్లు అనుకున్నటువంటి ప్రాజెక్టు అది చివరికి 150,000 కోట్లకు పెరిగింది. ఇన్ని రకాలుగా లోపాలు ఉన్నాయనేటువంటి మాట వాళ్ళు లేవనెత్తిండ్రు. తర్వాత డ్యామ్ సేఫ్టీ వాళ్ళు స్పష్టంగా ఏమన్నారంటే ఏ ప్రమాణాలను పాటించలేదు. డిజైను ఒరిజినల్గా అనుకున్నది ఓ ఫ్లోటింగ్ అని అనుకున్నారు. అంటే అది నీళ్ళలో దాని నిర్మాణ శైలి వేరుంటుంది. అట్లాంటి శైలిని ఎంచుకొని దాని మీద ఒక నీటిని నిల్వ ఉంచేటువంటి బ్యారేజీని నిర్మించటం, ఆ బ్యారేజ్ నిర్మాణంలో కూడా పాటించవలసిన ఏ ప్రమాణాలను పాటించలేదు. ఇవన్నింటి వల్ల ఒక ప్రాజెక్టు తప్పులు జరిగినాయి. చాలా పెద్ద లోపాలు ఉన్నాయి. విధాన నిర్ణయంలో భాగస్వాములు కావలసినటువంటి ఇంజనీర్లు వాళ్ళేమో పక్కన పోయినరు, మిగతా నాయకులేమో దీని మీద నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాల అమల్లో మానిటరింగ్ అనేది లేదు. తప్పులు జరుగుతున్నప్పుడు సూచన చేయవలసిన ప్రయత్నము ఎవరూ చేయలేదు. ఇవన్నీ కూడా వాళ్ళు లేవనెత్తడం జరిగింది. వీటి మీద గవర్నమెంటు తప్పకుండా కమిటీ వారు ఖచ్చితమైన సూచనలు చేయాలి బాధ్యులను గుర్తించి అనేది మా వాదన. ఇంకా కేసీఆర్ ఒక్క కమిషన్ దగ్గర కూడా పోయినట్టు కనబడట్లేదు. ఇంట్లో కూర్చొని ఆ లెటర్లు అయితే రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు జస్టిస్ నరసింహారెడ్డి గారు వ్యాఖ్యానాలు చేసినారు, మీడియా ముందే రిపోర్ట్ లీక్ చేసినారు అని అంటున్నారు కదా. మరి ఘోష్ కమిటీకి మీరు నివేదిక ఇవ్వవచ్చు. ఆ ఘోష్ కమిటీ విషయంలో కూడా అదే రకమైన నిర్లిప్తత. ఇప్పుడు కమిషన్ కూడా ఏదన్నా తప్పు జరిగితే ఆ తప్పులు ఎవనెత్తుతూ తను వాస్తవాలు వెల్లడించాలి. అది టీఆర్ఎస్ నాయకులు కోరుకున్న కమిటీ. అది ఆ నాయకులు ఏం కోరుకున్నారంటే మీరు కమిటీ వేయండి, వాస్తవాలు బయటికి వస్తాయి కదా అని అన్నారు. కమిటీ వేసిండ్రు. వేస్తున్నప్పుడు ఆ కమిటీకి వాస్తవాలు చెప్పి ప్రజల ముందు ఉంచి న్యాయం ప్రజలకు అందే విధంగా చూడాలి కదా. రకరకాల ఆరోపణలు క్యాగ్ నివేదిక చేసింది. ఆ నివేదిక చేసింది. అదేవిధంగా రకరకాల అభ్యంతరాలు ఇవాళ కొనుగోలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద వస్తున్నటువంటి నేపథ్యంలో వాస్తవాలు తెలుసుకునే ఒక ప్రయత్నం జరగటం అనేది మంచి పరిణామం నా దృష్టిలో. ఇది ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ లాంటిదే, నిజ నిర్ధారణ కమిటీ లాంటిదే. ఆ నిజ నిర్ధారణ కమిటీకి తోడ్పడటం వల్ల వాళ్లకు లాభము, ప్రజలకు లాభం. దాని కనీస విషయాన్ని కూడా మర్చిపోయి అలా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించటం అయితే చాలా అన్యాయం. వాస్తవాలు రానివ్వాలి. ఇవాళ మేము ఇంకో మాట కూడా ఏం చెప్పినామంటే ఘోష్ కమిటీ వారికి, మీరు 9 ఏటి మీరు కాలువ తవ్వి ఉన్నది రెడీగా, ఇప్పటికిప్పుడు బ్యారేజ్ కట్టకపోయినా అక్కడ నుంచి కొంచెం మోటార్లు పెడితే నీళ్లు ఎత్తి తెచ్చుకోవచ్చు. తక్షణం మన అవసరాలను తీర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ఒక పరిశీలన చేయాలి. ఎందుకంటే ఇదివరకే క్యాగ్ నివేదిక అన్నది. ఇంజనీర్ల కమిటీ ఏమో 9 ఏటి బాగానే ఉంటుంది, వదిలిపెట్టొద్దు దాన్ని అని వాళ్ళు రికమెండేషన్ ఇచ్చిండ్రు.
దానిపై ఏ విచారణ చేయకుండా నీటి లభ్యత గురించి అంచనా వేయకుండా దాన్ని వదిలిపెట్టడం కరెక్ట్ కాదు, ప్రభుత్వం తప్పు చేసింది అని క్యాగ్వా అన్నది. మరి ఈ నేపథ్యంలో ఇవాళ మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ విపరీతంగా మునుక ఉంటున్నది. 25,000 ఎకరాల దాకా గోదావరికి అటు ఇటు మునుగుతున్నది. ఈ నేపథ్యంలో ఇవాళ తుమ్మిడిహెట్టి కాలువ రెడీ ఉంది, 800 కోట్లు ఖర్చు అయినాయి. ఆ 800 కోట్లను కూడా మనం ఉపయోగించుకొని ఒక మోటార్తో ఆ నీళ్ళను కనుక లిఫ్ట్ చేసుకోగలిగితే అప్పుడు మనకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి సుందిళ్లకు నీళ్లు తెచ్చుకుంటే ఆ నీళ్లను మనం సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం కూడా గవర్నమెంట్ ఆలోచన చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. దాన్ని ఘోష్ కమిటీ వారికి చెప్పినాం, దీన్ని మీరు మీ రికమెండేషన్లో పొందుపరచండి, సూచనగా దీన్ని ఆలోచన చేయండి అని కూడా మేము వారికి చెప్పటం జరిగింది. కేంద్ర ప్రభుత్వము బొగ్గు గనులను వేలం వేయాల్సిందే అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి కూడా తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణికి హుకుం జారీ చేసినటువంటి సందర్భాలని అసలు ఈ బొగ్గు గనుల వేలాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? బొగ్గు గనులు వాస్తవానికి ఏంటంటే వేలం ఇప్పుడు వచ్చింది అంటే ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్ట్లు బొగ్గు గన్ని ఇవ్వాలనుకున్నటువంటి సందర్భంలో వచ్చింది. ప్రైవేటు కంపెనీలకు బొగ్గు గనులు ఇచ్చేటప్పుడు మీరు ఇష్టానుసారంగా వాటిని ఇవ్వటం కరెక్ట్ కాదు, బహిరంగ వేలం వేయండి, ఎవరు ఎక్కువ ధర ఇస్తే వాళ్ళకి ఇవ్వండి అని. ఇవన్నింటినీ ఉంది కాబట్టి మేము దాన్ని అందరికీ వర్తింపజేస్తామనేది శోచనీయం. ఎందుకంటే చట్టం చాలా స్పష్టంగా మినహాయింపులు ఇస్తున్నది. సింగరేణికో చరిత్ర ఉంది, ఇవాళ కాదు, ఎప్పుడో వెనకటికి సింగరేణి చరిత్రను దృష్టిలో పెట్టుకొని సింగరేణిలో ఇవాళ గవర్నమెంట్ ఏం చేయాలి అంటే ఈ బొగ్గు గనులన్నీ సింగరేణివే వాస్తవానికి. ఒకప్పుడు నిజాం పాలకులు దారాదత్తం చేస్తే తర్వాత ప్రభుత్వాలు కూడా ఇచ్చినాయి. ఆ చరిత్ర ఉంది సింగరేణికి. ఇంకా సింగరేణి మేము ముట్టుకుంటలేము ఏమనంగానే బొగ్గును వేలం వేస్తామంటే బొగ్గు పోయినాక సింగరేణి ఎక్కడిదండి, లేనే లేదు, అది కూడా ప్రైవేట్ అయినట్టే లెక్క. కాబట్టి ప్రైవేట్ వాళ్ళైనా ఏమన్నా చేస్తున్నారంటే సింగరేణి అటు గవర్నమెంట్కు ఆదాయం ఇస్తున్నది, కంపెనీ లాభాలు సంపాదిస్తున్నది, కార్మికుల సంక్షేమాన్ని కూడా చూసుకోగలుగుతున్నది. ఇంతటి పని ఇంకెవ్వరు కూడా చేయలేరు, ఏ ప్రైవేట్ కంపెనీ కూడా చేయలేదు. కాబట్టి ఇదివరకు తీసుకున్న వాళ్ళు కూడా గన్లు పడుతున్నాయి, వాటిని వాళ్ళేమీ బొగ్గు దవ్వుతలేరు, ఒక మట్టి పిల్ల తీసింది లేదు, ఒక బొగ్గు గడ్డ తెచ్చింది లేదు. కాబట్టి వాళ్ళ చాలా కీలకం ఏంటంటే ఈ ప్రైవేట్ చేయకుండా చట్టం అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకొని ఈ బొగ్గును ప్రైవేట్ చేసే ప్రయత్నాలను ఆపండి, దాన్ని సింగరేణి కోల్ ఇండియా ఉన్న చోట కంపెనీలకే ఇవ్వండి అని చెప్పి మేము కోరుతున్నాం. మీ దగ్గరికి చాలామంది వస్తూ ఉన్నారు బాధితులు, ముఖ్యంగా 317 జీవో బాధితులు కనబడుతూ ఉన్నారు. గురుకులాలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులను ఖచ్చితంగా ఫిలప్ చేయాల్సినటువంటి డిమాండ్స్ కనబడుతూ ఉన్నాయి. మరొక వైపు గ్రూప్ 1 గ్రూప్ 2 కొన్ని పోస్టులను పెంచి ఇవ్వాలని చెప్పేసి మాటలు వినబడుతూ ఉన్నాయి. ఈ మెగా డిఎస్సి కోసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నటువంటి సందర్భం. వీళ్ళందరి కోసం ఏమైనా కోదండరాం ఖచ్చితంగా ప్రభుత్వం వద్దకు వెళ్ళి అడిగేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నాడా? అడుగుతూనే ఉంటాం కదా, సెక్రటరీల దగ్గర పోతున్నాం, అవసరమైనప్పుడు మంత్రుల దగ్గరికి పోతున్నాం. ఏదో ప్రజలకు న్యాయం చేయాలని మేము కూడా ఒక వారధిగా నిలుస్తామని అన్నాం కాబట్టి వస్తున్నప్పుడు మాకు చేతనైన కాడికి న్యాయం చేయటానికి మాకున్న అవకాశాలను మేము వాడుతున్నాం. ఈ అవకాశాలు తప్పకుండా అందరికీ న్యాయం జరగాలని చెప్పి న్యాయం చేయాలని చెప్పేదే మా తాపత్రయం. మరి చూద్దాం, ఏ మేరకు చేయగలిగితే ఆ మేరకి అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రొఫెసర్ కోదండరాం సార్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అటు కాళేశ్వరం అలాగే ఇటు పవర్కు సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ ముందుకు రావాలి, కేసీఆర్ చేసినటువంటి పనులను కూడా చెప్పాలి. ఇది ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కౌంటింగ్ కమిటీగానే మేము చూస్తూ ఉన్నామని, ఇక నేను ప్రొఫెసర్ కోదండరాంగా మాటిచ్చినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా 317 జీవో బాధితులకు నిరుద్యోగులకు వారధిగా నిలుస్తున్నటువంటి మాట కూడా వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.